అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బతుకుబండి ఏ పట్టాల మీద నడపాలి సార్ అని చిరంజీవి చెప్పే ఠాగూర్ సినిమాలోని డైలాగ్ గుర్తుందా? లంచాలు నివారిస్తేనే అందమైన మానవ జీవన నిర్మాణం సాధ్యమని నెత్తినోరు కొట్టుకొని చెబుతున్నా సమాజంలో మార్పు రావడం లేదు. ప్రతి 48 గంటలకు ఒకరు అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడుతున్నారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 53 రోజుల్లో 28 లంచాలు తీసుకునే కేసులు నమోదవడం ఇందుకు రుజువు. ఏసీబీ డీజీగా బాధ్యతలు తీసుకున్న సివి ఆనంద్ లంచగాళ్లపై ఉక్కుపాద మోపుతున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భూమి పట్ట మార్పిడికి లంచం, మెస్ బిల్లులు మంజూరు చేయాలంటే లంచం, టెండర్ ఓకే చేయాలన్నా లంచం. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ శాఖలో పనితీరు. ప్రతి డిపార్ట్మెంట్లో చిన్న పనికైనా పెద్ద పనికైనా సంబంధిత అధికారుల చెయ్యి తడపాల్సిందే, బల్లెల కింద చేతులు పెట్టాల్సిందే. లేకపోతే ఫైల్ ముందుకు కదలదు, పని జరగదు. డైరెక్ట్గా డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే ఫైల్ నానబెట్టి సమయం వెళ్ళబుచ్చుతుంటే ఇక ఓపిక నశించి సార్ ఏమైనా ఉంటే చూసుకుంటా పని చేసి పెట్టండి అనేలా చేస్తున్నారు అధికారులు. లంచవతారాలపై యాంటీ కరప్షన్ బ్యూరోకు ఎక్కువగా కంప్లైంట్ వస్తున్నాయి. దీంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. గత ఏడాది స్టేట్లో 94 కేసులు నమోదు కాగా ఈ ఏడాది మొదలైన 53 రోజుల్లోనే 28 కేసులు ఫైల్ అయ్యాయి. అంటే ప్రతి 48 గంటలకు ఒక కేసు నమోదవుతుంది. ఏసీబీ తనిఖీల్లో నిందితుల ఇళ్లలో గుట్టుల కొద్ది నోట్ల కట్టలు, కిలోల కొద్ది నగలు బయటపడుతున్నాయి. కొందరైతే 100 కోట్ల మార్కును కూడా దాటేసిన వాళ్ళు తగులుతున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపైన చెత్తలో లక్షల డబ్బు దాచినట్లు తేలింది. ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ కేసులో దిండు కవర్లోనూ డబ్బులు బయటపడ్డాయి. మెస్ బిల్లులు చెల్లించేందుకు 50,000 లంచం తీసుకుంటూ కాకతీయ వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు. ఔషధాల టెండర్ కోసం 3 లక్షలు తీసుకుంటూ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పట్టుబడ్డారు. పట్టదారు పాస్ పుస్తకం కోసం రైతు నుంచి 10 లక్షలు తీసుకుంటూ షామీర్పేట్ తహసీల్దార్ ఏసీబీకి దొరికారు. ఇలా బయటికి వచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయి? కంప్లైంట్ కు రాకుండా, ఏసీబీ దృష్టికి రాకుండా ఇంకా ఇటువంటి లంచగాలు ఎంతమంది సమాజాన్ని దోచేస్తున్నారో దేవుడికే తెలియాలి. సామాన్యులకు ఎక్కువ అవసరాలుండే రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధి, పోలీస్ శాఖలోని అవినీతి ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏసీబీ చీఫ్ గా సివి ఆనంద్ను నియమించింది. వరుసగా ఆయన రివ్యూలు చేస్తూ ఏ స్థాయి అధికారి పైన అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే మరో ఆలోచన లేకుండా యాక్షన్లోకి దిగుతున్నారు. కీలక కేసులో కేవలం వాట్సాప్ తోనే ఏసీబీ చీఫ్ కు సమాచారం ఇచ్చిన అవినీతి అధికారులను ట్రాప్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో సేవలు పొందేందుకు లంచం ఇవ్వక తప్పలేదని 73% ప్రజలు వెల్లడించినట్లు ఓ జాతీయ సంస్థ సర్వేలో తేలింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్లో రవాణా, రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్యం తదితర 11 శాఖలో సర్వే చేసింది. అవినీతి కేసులో పట్టుబడకుండా, దొరికినా ఇబ్బంది లేకుండా అధికారులు బినామీలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిని గుర్తించడంతో పాటు బినామీల చట్ట ప్రకారం చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. కీలకమైన కేసులో బినామీలను గుర్తించి బినామీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ను ఐటీ విభాగానికి పంపిస్తుంది. అక్కడ కేసు నమోదు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. అక్రమార్కులు సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించుకోవడంతో పాస్పోర్ట్ లేకుండా కంప్యూటర్, ఫోన్ తెరవడం, డిలీటెడ్ సమాచారాన్ని రాబట్టేలా సిబిఐ సహకారంతో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇన్ని మార్గాల్లో లంచగాల పని పడుతున్నారు. ఇకనైనా లంచాలు మానేసి అవినీతి రహిత నిర్మాణానికి అధికారులు, ప్రజలు సహకరిస్తారని ఆశిద్దాం.